సర్వశక్తిమంతుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడై సర్వ సృష్టిని సృష్టించి అందులో తన స్వరూపమందు మనల్ని కని మనతో పాటు జీవరాశులన్నిటినీ కాపాడుతూ మనకు నిత్య జీవం ఇవ్వాలని ఆశించి తన ప్రియ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించిన మన కన్న తండ్రికి, ఆయన ప్రియ కుమారుడు మనందరి పాప విమోచకుడు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభువును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామంలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులుగాను యాజకులుగాను ఉండి అనేకుల నిమిత్తము ప్రార్థనలు చేస్తూ సువార్తను ప్రకటించి నిత్య జీవానికి వారసులు అవ్వాలనే భారము కలిగిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, 2023వ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తే వచ్చింది, వెళ్ళిపోయింది. అవునా కదా? ఎప్పుడు వెళ్ళిపోయింది? నిన్న రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయింది. ఇప్పుడేమొచ్చింది? 2024 వచ్చిందా? నా కొత్త సంవత్సరంలో ఏమైనా వచ్చిందా? అది అవునా కదా? ఎందుకంటే నిన్న రాత్రి ఏంటి, దాదాపు 1 నెల 2 నెలల నుంచి కూడా ఎప్పుడు వస్తుంది న్యూ ఇయర్, ఎప్పుడో ఎంజాయ్ చేద్దామని ఎదురు చూసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునా? ఆలోచన చేస్తే ఈ టైం అనేది ఎవరి చేతిలో ఉంది? కాలం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే కాలం బాగలేదు, నా టైం బాగలేదు, పాత సంవత్సరం అంతా నాకు కలిసి రాలేదు అని అన్నావంటే ఎవరిని నిందించినట్టు? దేవుని నిందించినట్టు. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్న సమయాన్ని నీకు ఇష్టమైనట్టు వాడుకొని కష్టాలు కొని తెచ్చుకున్నావో, లాసులు చేసుకున్నావో, ఏం చేసుకున్నావో మనకు తెలియదు. కానీ లాభం రాపోయేసరికి అది బాగలేదు, కనీసం ఈ సంవత్సరం అయినా బాగుండాలి అని ఆశపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా నేను టైటిల్ ఒకటి పెడదాం అనుకున్నాను, కానీ ఈరోజు కొత్త సంవత్సరం ఆయుష్ ఎంతో చెప్పండి మీరు. ఇప్పుడే నాకు ఒకటి వచ్చింది కనుక నేను దాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ టైటిల్ మార్చేశాను. ప్రజలందరూ ఇది చక్కర్లు కొడుతున్నది. ఏంటంట, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 12 నెలలు మీరు సంతోషంగా ఉండాలి, 52 వారాలు నవ్విస్తూ ఉండాలి, 365 రోజులు దయా జాలి కలిగి ఉండాలి, 8760 గంటలు అదృష్టం నిన్ను వరించాలి. ఇది పంపినోడు క్రైస్తవుడే. 5,25,600 నిమిషాలు విజయం మీకు తోడుగా ఉండాలి, 31,53,06,000 సెకండ్లు హ్యాపీగా ఉండాలి. అది ఈ కొత్త సంవత్సరం నుంచే ప్రారంభం కావాలి అనుకుంటున్నాను. ఇది నాకు వచ్చిన మెసేజ్. కోరిక బాగానే ఉంది కదా, ఆశ చాలా బాగుంది, కష్టపడి తయారు చేశాడు. అయితే మనం ఎంతసేపు ఆనందంగా ఉండగలం? ఒరిజినల్గా మాట్లాడాలి. ఎందుకంటే అది వాక్యం చెప్పింది, దాని ప్రకారంగా మనం బతుకులేదు, వదిలేద్దాం. ఎంతసేపు కొత్త సంవత్సరానికి ఆయుష్ ఎంత అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి
మహా అయితే 2 గంటల వరకు. ఆ తర్వాత పడుకున్న తర్వాత లేచిన తర్వాత ఆనందం లేదు, పాడు లేదు, ఒళ్ళు నొప్పులు, అవునా కదా, నిద్రలేమి. ఆలోచన చేయగలిగితే మహా అయితే ఒక్కరోజు, అంతే కదా, ఈరోజు మాత్రమే. రేపు ఎవరన్నా చెప్తారా హ్యాపీ న్యూ ఇయర్ అని? వచ్చే నెల ఎవడని చెప్తాడా? నెల పోయే, ఈ సంవత్సరం పోయేంత వరకు మరి హ్యాపీ న్యూ ఇయర్ 2024 అన్నావు కదా, డిసెంబర్లో చెప్తావా హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ 2024 అని? అంటే కొత్త సంవత్సరానికి ఆయుష్ ఎంత? 24 అవర్స్. అందులో 12 అవర్స్ నీకు నిద్రైపోయింది. ఇంకెంతసేపు? 12 గంటలు ఆఫ్టర్ ఆల్. ఇది మానవులు పెట్టిన నీతి, మనుషులు ప్రవేశపెట్టిన సిద్ధాంతం. దేవుడేమన్నాడు? దేవుడు నిన్ను ఎంతసేపు హ్యాపీగా ఉండమన్నాడు? నీ జీవితకాలమంతా ఎల్లప్పుడూ ప్రభువునందు. అంటే ఎవరికి సాధ్యమని చెప్పాను? యేసు ప్రభువును ధరించుకున్న వారికి, యేసు ప్రభువును నమ్మిన వారికి, యేసు ప్రభువును నమ్మి వెంబడిస్తున్న వారికి మాత్రమే ఇది సాధ్యం తప్ప నమ్మినట్టు నమ్మినట్టు నటించే వాళ్ళకు కుదరదు. అవునా? ఈ సంవత్సరం అన్నా నా పాప క్షమాపణ కావాలి, నేను మరొకసారి పాపం చేయకుండా ఈ సంవత్సరం అంతా బతకాలి అని ఎంతమంది ఆశించారో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. అవునా? దిస్ ఈజ్ ద థింగ్. బైబిల్ ఆలోచిస్తున్నట్టు నువ్వు ఆలోచించాలి. దేవుని ఆలోచన గొప్పది. దేవుడు మన ఏళ్ళ చూపిన ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ఎలాంటిదంటే నువ్వు ఎల్లప్పుడూ ఆనందించాలిరా. సంవత్సరానికి ఒకసారి అది పనికి మాలిన సంవత్సరం, అంతే కదా, కొత్త సంవత్సరము అని మనం అంటున్నాం. కానీ బైబిల్ క్యాలెండర్లో లేదు. ఇశ్రాయేళ్ల జీవితంలో కూడా ఇశ్రాయేళ్లకు కొత్త సంవత్సరం అని చెప్పలేదు. వాళ్ళ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుంది అంటే, మీ అందరికీ చాలాసార్లు చెప్పినా మరొకసారి చెప్తున్నాను, వాళ్ళ సంవత్సర ఆది అంటాడు, అంతేగాని కొత్త సంవత్సరం అనడాల. సంవత్సరము మొదలయ్యే రోజు సంవత్సరం ఆది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11, 12 వచనాలు చదివితే, దేశము దేశము యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు. సంవత్సరాది అన్నాడా, కొత్త సంవత్సరం అన్నాడా? సంవత్సరాది. అలాగే అక్కడి నుంచి వచ్చిన ఆ యూదులు, ఆర్యుల సంతతే ఇక్కడికి వచ్చి లక్కీగా తెలుగులకు పంచాంగం రాశారు, అంతే కదా. అదేంటిది? సంవత్సరాది. ఎప్పుడు? ఉగాది, అవునా కదా. ఎగ్జాక్ట్లీ బైబిల్ ప్రకారంగా చూస్తే ఉగాది దేవుని ప్రజలందరికీ కొత్త సంవత్సరం. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రైస్తవులం అయిపోయాం. మనం క్రైస్తవులు అయిన తర్వాత అసలు సంవత్సరాది లేదు, సంవత్సరాంతం కూడా లేదు. ఎవ్రీ డే ఈజ్ ఏ కొత్త దినమే. ఇది ఆయన చెప్పింది, యేసు ప్రభు చెప్పింది. కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం. ఇంతకీ సంవత్సరాది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఇశ్రాయేలుల కాలమాన ప్రకారంగా వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన దినము ఆ రోజు మొదటి నెల మొదటి దినంగా లెక్కించమన్నాడు. వాళ్ళ క్యాలెండరు నీసాను నెల అంటారు, రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. నీసాను లేదా అబీబు నెల అని ఉంటుంది. అది మనం ఇప్పుడు వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మార్చి ఏప్రిల్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. మన పంచాంగం తెలుగు వాళ్ళకి చూస్తే ఎప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి అంటే మొదటి నెల ఏంటిది? తెలుగు నెల చైత్రం, అవునా కదా. చైత్రం అంటే చైత్ర మాసములో
ఏ రోజు సంవత్సరాది వాళ్ళకు? శుద్ధ పాడ్యమి అంటాడు, అంటే మొదటి రోజు అని అర్థం. సో యాక్చువల్గా జూలియస్ సీజర్ అనేవాడు క్రీస్తుకు పూర్వము 45 సంవత్సరాల క్రిందట సంవత్సరాది అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యేది. మనం ఎప్పుడైతే వాడు నో 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 ఇది యూదులు ఉండకూడదు, యూదులకు గర్వం ఎక్కువ అని, మీ గర్వం అనసటానికి మీరు దేవుడు కార్యక్రమాలు పాటించకూడదని వాడు జనవరిని ఏం చేసిండంటే న్యూ ఇయర్గా డిక్లేర్ చేశాడు. అదే ప్రసంగి మనకు చెప్పాడు. ఏంటంటే ప్రసంగి గ్రంథంలోనికి వెళ్తే తరము వెంబడి తరము, అంటే ఈ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం వస్తుంది, ఇంకో సంవత్సరం పోతే అసలు ఈ సంవత్సరానికి వాల్యూ ఎంత? నీ లెక్క ప్రకారంగా వాల్యూ ఎంత? 12 నెలలు. కానీ హ్యాపీ న్యూ ఇయర్ వాల్యూ ఎంత? ఒక్కరోజే. అర్థమైంది? హ్యాపీ అనేది ఒక్కటే రోజు, కానీ ఆ కొలమానం ఏంటిదంటే 24 అవర్స్ ఉంటుంది. అవునా కదా? ఒకటే. అలాగే 12 months. ఈ నూతన సంవత్సరం అనేది ఉగాది నుంచి, అంటే మార్చి ఏప్రిల్ మధ్యలో నుంచి జనవరి ఫిబ్రవరి, అది డిసెంబర్ జనవరి మధ్యలో స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ రాసి ఉంది? దాని నెరవేర్పు ఏంటి అంటే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, ఇక జరగబోతున్నది. బా, సూర్యుని కింద నూతనమైనదంట, కొత్తదేమి ఉంది అని ఎవడని చెప్తే చూద్దాం. అర్థమైందా లేదా? అది కూడా ముందున్నదే అంటాడు. ఇప్పుడు ఒక దీవిని ఎవడన్నా కనుక్కున్నాడు అనుకో, బా మేము కొత్త దీవిని కనుక్కున్నాం, అది ఎక్కడిది? నువ్వు కనుక్కున్నదేమో కానీ అది ఉన్నది ఎప్పుడు? సృష్టి పుట్టినప్పుడే. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు కొత్త కొత్త గ్రహాలు కనుక్కుంటున్నాం అంటున్నారు కదా, వాటికి పేర్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ గ్రహము ఈనాడు పుట్టిందా, అసలు సృష్టి పుట్టినప్పుడే పుట్టిందా? ఏమా ఇప్పుడు నీకు టెలిస్కోప్లో కనబడ్డది కాబట్టి దానికి ఒక పేరు పెట్టి ఇది కొత్త గ్రహం అంటున్నాం, కానీ అది ఎప్పుడు మున్పు ఉండినదే, కొత్తదేమీ లేదు. అంటే ఈ సూర్యుడు ఏదైతే ఉన్నాడో వెలుగిచ్చే ప్రాంతం అంతటి కింద కొత్తదేది. మరి కొత్తది అనేది యాడికెళ్ళి వచ్చింది? ఈ నూతన సూర్యుని కిందనే కదా కాలం ఉన్నది, మనకు టైం అనేది ఉన్నది. అవునా కదా? మీరు అసలు సూర్యునితోటే కదా. ఏమండి, మనకు దినాలు ఎలా జరుగుతున్నాయి, నెలలు ఎలా జరుగుతున్నాయి, సంవత్సరం ఎలా జరుగుతున్నదంటే మనము దేవుణ్ణి ఆరాధించటానికి. అర్థమైందా? మరొకసారి జ్ఞాపకం పెట్టుకోండి. అసలు ఈ కాలాలు సమయాలు ఎందుకు ఇచ్చాడు అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అసలు ఈ సూర్యుడిని చంద్రుడిని ఎందుకు ఇచ్చాడు, అమావాస్య పౌర్ణమి ఎందుకు జరుగుతున్నది, నక్షత్రాలు ఎందుకున్నాయి, భూమి ఎందుకున్నది, ఇవన్నిటినీ గమనిస్తే మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, అంటే ఆదామనే మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడుములాడి కనుగొందురేమో అని తము ఏర్పరచెను. చాలు. తడుములాడి ఎవరిని కనుక్కుందామని? దేవుణ్ణి కనుక్కుందామని ఆలోచన. అంటే దేవుణ్ణి కనుక్కుందాం. ఇప్పుడు నిన్న రాత్రి క్రైస్తవులు తడుములాడి నిద్రమాని నానా యాగి చేసి ఎవరి కోసం ఎదురు చూశారు? దేవుని కోసమా, దేవుని కృప కోసమా, లేకపోతే సంవత్సరం కోసమా? ఏమండి చిన్నప్పరెడ్డి గారు, వాచ్ నైట్. అసలు దేవుని కోసం వాచ్ చేయాలి నువ్వు ఎల్లవెల్ల 24/7. నీకు టైం ఎందుకు ఇచ్చాడు? ఈ సూర్యుని ఎందుకు పుట్టించాడు? చంద్రుని ఎందుకు పుట్టించాడు? నక్షత్రాలను ఎందుకు పుట్టించాడు? బైబిల్లో లేదా? పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు
ఇవి ఏం చూస్తాయట? కాలములు, సంవత్సరములు, సూచనలు. అంటే నువ్వు బ్రతుకుతూ నీ బ్రతుకు కాలంలో దేవుణ్ణి కనిపెట్టడానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి నీకు ఈ సమయాలు ఇచ్చి దేవుడు నిన్ను కాపాడితే నువ్వేం చేశావు? ఎందుకోసం కనిపెట్టారు మీరు? అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, అంతే కదా? నిజంగా చెప్పండి కదా, ఆ కార్డు మనం చిన్నప్పుడు తీసుకున్నాం, అవునా? తీసుకున్నది ఎందుకు? మన అదృష్టం ఎలా ఉంది వచ్చే సంవత్సరం, అని మన బతికి ఎలా ఉంది, దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు, అవునా? దీనికోసమేగా తీసుకున్నాను, అంతేనా కదా? ఆ చిలక చూసేవాడు అదే కదా, తేడా ఏమైనా ఉందా? అందుకే వాగ్దానాలు నీ కావురా, అప్పుడెప్పుడో ఇచ్చినను, అది అజ్ఞాన కాలము, నీకు వాగ్దానాలు లేవు బిడ్డ అని ఎప్పుడో చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. అలాగే నీకు టైం ఎందుకు ఇచ్చాడు? సంవత్సరాది మొదలుకొని. ఎందుకు? నువ్వు దేవుని కోసం అన్నాడు. ఇశ్రాయేలు కోసం అయితే ఆ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చిన విశ్రాంతి దినాన్ని, ఆ తర్వాత 7 పండుగలు ఉంటాయి, అన్నింటినీ కలిపి 7 పండుగలు, ఏ నెలలో ఏ పండుగ చేయాలా, దానికోసము వాళ్ళకి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చి కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి గుర్తుగా వాళ్ళకు మొదటి నెల మొదటి దినము నుండి 14 రోజులు లెక్కబెట్టి 14వ రోజున పస్కా పండగ చేసుకోమన్నాడు. దాని తెల్లారి పులియన రొట్టెల పండుగ చేసుకోమన్నాడు. అవునా కదంటే దేవుణ్ణి స్తుతించటానికి, నువ్వు హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ అనడానికి కాదు. వాళ్ళు ఏం చేశారు? పస్కా బలి పశువును కోసుకొని పరిగెత్తుతూ తిని దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. ఇలా ఇయర్ల కోసం, నెలల కోసం, పండుగల కోసం ఎదురు చూడలేదు. అది వారికి ఇచ్చింది. ఇప్పుడు వారిది మనం ఏం చేస్తున్నామంటే కాపీ కొట్టి మేము కూడా ఇశ్రాయేలుమే కనుక మేము చేసుకుంటామనే స్థితిలోకి వెళ్ళాక, మనం ఇశ్రాయేలం కాదు. ఇశ్రాయేల్లో ఎవడు కూడా మనకు తాత లేడు, ముత్తాత లేడు, పితరులు అసలే కాదు. ఎందుకంటే ఇశ్రాయేళ్ల పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు బోధలో ఉండాల్సింది పోయి ఇంకా ప్రవక్తల బోధలో ఉండి ఆ వాగ్దానాల కోసం కనిపెట్టడం, కొత్త సంవత్సరం కోసం కనిపెట్టడం. ఈరోజు మా అదృష్టం ఎలా ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాను. నిన్న వాగ్దానాలు తీసుకున్నారు కదా, అవి ఎంతకాలం ఉండాలని తీసుకున్నారు? 1 year ఉండాలి కదా. మరి తెల్లారగానే వీడు టింగ్ 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 ఈరోజు వాగ్దానం అని మళ్ళీ వీడు వాట్సాప్లో ఎలా పెడుతున్నాడు ఈ దుర్మార్గుడు? పోనీ ఒక్కడు పెడితే పర్వాలేదు, నువ్వు ఎన్ని గ్రూపులలో అన్ని గ్రూపులలో వస్తుంది ఈ వాగ్దానం. వీడు ఒక వాగ్దానం పెడితే ఇంకో సంఘపోడు ఇంకో వాగ్దానం పెడతాడంటే ఇలా ఇక్కడే ఏకత్వం లేదు. దేవుడు ఒకవేళ వాగ్దానం ఒకరోజు ఇచ్చాడంటే మనిషికి అందరికి ఒకటే ఇవ్వాలా, భిన్నంగా ఇవ్వాలి? ఏమండి? ఇశ్రాయేలుకి చెప్పాడు, మీరు నది దాటి స్వాధీనపరచుకుని దేశము గొప్పదిరా, ఆ దేశం చాలా మంచిది అని ఒకటేసారి చెప్పాడు. అది అన్ని ట్రైబ్స్కు 12 మందికి గోత్రాల వారికి చెందుతుంది. ఇప్పుడు క్రైస్ట్ చర్చి ఒక వాగ్దానం అంటే, బ్యాప్టిస్ట్ చర్చి ఒక వాగ్దానం ఇస్తే, ఎస్లీ చర్చి ఒక వాగ్దానం ఇస్తే, ఇలా ఒక్కొక్కడు ఇప్పుడు వాగ్దానాలు తీసుకున్నాడు. లేదా మన వాట్సాప్లో వాగ్దానం వచ్చిందని చూసుకున్నాడు. ఏ దాని మీద విశ్వాసం ఉంచాలి? అన్నిటి మీదనా? ఏమండి? ఆలోచించగలిగితే నిన్ను మూర్ఖుని చేయడానికే, నిన్ను పనికి మాలినోడిగా మూఢ నమ్మకాలలోనికి వెళ్ళేవాడిగా చేయటానికే ఈ కొత్త సంవత్సరం అనేది పుట్టింది. ఈ వాగ్దానాలు అనేవి పుట్టాయి, అంతే తప్ప దేవుడు ఎక్కడా బైబిల్లో చెప్పలేదు. ముఖ్యంగా ఈ లోకపు జ్ఞాని అయిన ఎవరైతే ఉన్నారో ప్రసంగి, ఆయనతో ఏం చెప్పించారంటే, ఒరే నాయన వ్యర్థము 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 అన్నాడు, అంతే. కానీ మనం ఏం చేస్తున్నాం? వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తి అనవసరంగా మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, పర సంబంధమైన ఆశీర్వాదాలు పాడు చేసుకుంటున్నాం. అవునా కదా? దేవునికి వ్యతిరేకులమయ్యాము. ఇలా మొత్తం ఎంతమంది అయితే ఈరోజు క్రైస్తవ్యంలో కొత్త సంవత్సరం అనో
లేకపోతే వాచ్ నైట్ అనో ఎంతమైతే చేస్తున్నారో వాళ్ళంతా దేవునికి విరోధమైన పని చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడుటలేదు. ఆయన సువార్తలో ఏం చెప్పాడో తెలుసా? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అనే పండగ చేసుకున్నాడు. నిన్న రాత్రి వాచ్ నైట్ సర్వీసుల్లో ఏం తీసుకున్నాడు? వాగ్దానాలు తీసుకున్నాడు. ఏమవుతాడట చూడండి, 6వ వచనం 1వ అధ్యాయం. ప్రభు అయిన యేసు తన దూతల కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై, ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారికంటే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. వచ్చినా మనం చెప్పుదామన్నా చెప్పనీయట్లేదు, వాళ్ళకు శిక్ష పడుతుంది. అసలు విన్నోడు కూడా దేవుడు ఎవరో చెప్పలేని స్థితి. ఈరోజు క్రైస్తవ్యంలో దేవుడు ఎవరయ్యా అని అడిగితే 85%, 90% యేసుప్రభువే దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు, యెహోవా కూడా దేవుడే. ఏమండి రెడ్డి గారు, ముగ్గురు దేవుళ్ళు. ముగ్గురు అంటే కాదు, ముగ్గురు కలిపి ఒకటి దేవుడు అంటాడు. మళ్ళీ అంటే దేవుడు ఎవరో వీడికే సరి అయిన నిర్ధారణ లేదు. దేవుడు తండ్రి రా బాబు, యేసుప్రభు దేవునే కుమారుడు రా బాబు అని చెప్పాను అనుకో. ఇప్పుడు ఈ కొంతమంది పాస్టర్లు ఇగో ఇలా తప్పుడు బోధ చేస్తున్నాడు కాబట్టి జాన్ను పిలవద్దు, జాన్ దగ్గరికి వెళ్ళొద్దట. ఏమన్నా నా సొంతవా? నేను బైబిల్ బోధించి మిమ్మల్ని కాపాడుదాం అనుకుంటున్నాను. అగ్నిలో నుంచి లాగి రక్షించే ప్రయత్నం చేస్తే కాలటోడు ఏం చేస్తున్నాడు? నేను ఒక్కనే కాలుతున్నా, నువ్వు కూడా రా. అవునా కదా? అలా తీసుకెళ్ళిపోతున్నాడు మిమ్మల్ని. మనం ఏం చేయలేం. అందుకే అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా మీ గుండెల మీద రాసుకోండి, మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. మీరు నిద్రపోయినా లేచినా మనం ఎవరికి లోబడాలి అంటే ప్రభువైన యేసుకు, ఆయన సువార్తకు, అపోస్తుల బోధకు లోబడి విధేయత చూపించి దాన్ని సచ్చినట్టు నమ్మి తీరాలి. ఎందుకు? ఈ సువార్త వలననే మీకు రక్షణ, ఈ సువార్త వలననే మీకు పాప క్షమాపణ, ఈ సువార్త వలనే మనకు పరలోకం దొరుకుతుంది. కాబట్టి సువార్తను నమ్మకపోతే, సువార్తకు వ్యతిరేకంగా నువ్వు కనుక నడిస్తే నీ బతుకాగమే. అందుకే నీకు ప్రతిదండన మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పడుతున్నాం మీకు మాతో కూడా విశ్రాంతిని. దేవునికి న్యాయం, దేవుడు ఎప్పుడు న్యాయవంతుడు. ఈరోజు ఈ వార్త చెప్పినందుకు, ఈ వాక్యం చెప్పినందుకు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే సంతోషంగా ఉండండి. యేసుప్రభు వచ్చిన రోజు ఏమైందంటే మనకు సంతోషం, మనల్ని హింసించిన వాడికి ప్రతి దండన అంటే నిత్యాగ్ని దండన. ఆ దినం కోసం మనం కనిపెడుతున్నాం తప్ప ఈరోజు ఏమైనా తిట్టని మనకు సంబంధం లేదు. ఇది సువార్త. ఇంతకీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన పౌలేమన్నాడు అని కనుక మనం మాట్లాడితే, కొలసీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఇవన్నీ పౌలు బోధించిన సువార్తలో ఒక భాగం. ఆలోచన చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొన్న క్రిస్మస్ రోజు కూడా చెప్పాను, 16, 17. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాలు. కాబట్టి అన్నము పానము, అన్న పానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటిలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యకుడి అని
నిజస్వరూపము అంటే ఇశ్రాయేళ్లకు పండగ దినాన్ని ఇచ్చేయండి, అమావాస్య దినాన్ని ఇచ్చేయండి, పున్నమి దినాన్ని ఇచ్చేయండి అని ఆనాడు దేవుడు వారికి పండగలు ఎందుకు ఇచ్చాడు అంటే యేసు ప్రభు రాకడను గుర్చేయడానికి, యేసు ప్రభువును గుర్చేసుకోవడానికి ఒక పస్కా పండుగ ఇచ్చాడు. ఆయన రాకడ కోసం మీరు ఎలా ఉండాలి, మీ ఇళ్ళల్లో బాగా తిని ఉండడం కాదు, కానీ ఒక్కరోజు పర్ణశాలలో ఉండి చూడండి ఎలా ఉంటుందో మీ బతుకు. అంటే గుడారాలు, ఏం గుడారాలు? టెంట్లు. అవునా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనకు నిద్ర రావట్లేదు, ఏసీ పెట్టుకున్నా నిద్ర రావట్లేదు, పరుపులు గిరుపులు. ఒక్కసారి రోడ్డు మీద వండుకున్నాను చూడు, హ్యాపీగా వండుకుంటున్నాను. మరి ఎట్లా వండుకుంటారో నాకు తెలియదు, కానీ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాల మీద, అవునా కదా, రోడ్డు పండి గుడిసెలు వేసుకుంటారు చూడు, డేరాలు వేసుకొని పడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి అదే బతుకు. అలా ఒక్కసారి నువ్వు వెళ్తే వాళ్ళ బతుకు నీకు అర్థమవుతుందిరా అని ఓ పండుగ ఇచ్చాడు. ఇలా చాలా పండుగలు ఉన్నాయి దేవుణ్ణి ఆరాధించడానికి. విశ్రాంతి దినం, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ విశ్రాంతి టెంపరవరీగా, పర్మనెంట్ విశ్రాంతిని ఇవ్వడానికి నా కొడుకు రాబోతున్నాడు. ఆయన వచ్చి ఏం చెప్పాడు? నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఛాయ అంటే నీడగా ఉన్నది ఏమైపోయిందంటే మాయమైపోయి నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కదా, క్రీస్తు భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఇక మీకు ఏ పండగలు ఉండవు. ఎట్లా మరి? ఆలోచన చేయాలి. న్యూ ఇయర్ చేయాలి కదా మరి, అవునా? చేయాలి కదా అని మన శరీరం కోరుతుంటుంది. మన పాతకున్న మన వాళ్ళు పెట్టారు. కానీ ఎన్ని పండుగలు చేసుకుంటారని చెప్తున్నాడు దేవుడు. మరొక పత్రికలోనికి వెళ్తే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి, ఆ కాలమందైతే, ఏ కాలము? మీరు బాప్తీసం తీసుకొని క్రైస్తవులు కాని కాలం చూసారా? అవునా? చర్చికి రాని కాలం ఏదైతే ఉందో ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి, అసలు దేవుడు ఎవరో మీకు తెలియదు. ఎందుకంటే నేను దేవుడను, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని కూడా దేవుడు అన్య జనాంగానికి చెప్పలేదు. అప్పుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలులు మాత్రమే దేవుడు కలిగిన జనాంగము, దేవుని పిల్లలుగా ఉన్న జనాంగము. అంతేకాని అటు పక్కన వెళ్తే అమాలీకీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు, ఇంకా చాలా హిత్తీయులు, హివ్సీయులు, బోల్డ్ మంది ఉన్నారు అన్య జాతి. వాళ్ళు దేవుడు లేని ప్రజలుగా బతికారు. మీరైతే దేవుడున్న ఎవరైతే ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలులు కాకుండా అన్యజనులైనటువంటి మనకు, గలతీలో ఉన్నటువంటి అన్యజనులకు, అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న మనకు కూడా, ఇండియాలో ఉన్న మనకు కూడా, లేకపోతే ఆడు పాకిస్తాన్లో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ఇంగ్లాండ్లో ఉండని, అమెరికాలో ఉండని, ఎక్కడైనా ఉండని, ఎవరైతే క్రీస్తును దేవుని కుమారుడిగా తెలుసుకోలేక, అసలు దేవుడు ఒక్కడే అనే విషయం తెలుసుకోలేకుండా, దేవుడు ఉన్నాడో లేడో తెలియని పరిస్థితిలో ఉన్న వారికి రాస్తూ, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారును, నిజమునకు దేవుళ్ళు కాని వారులై ఉంటిరి. కానీ ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం తీసుకున్నారో, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు. అంతే కదా, యేసు దేవుని కుమారుడు అంటే ఏమన్నట్టు? దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎరిగారు మీరు. మరి విశేషముగా, ఎందుకంటే యేసు దేవుని కుమారుడని ఎవడైతే నమ్ముతాడో వాడిని దేవుడు కూడా ఎరుగుతాడు. శబాష్. ఎందుకంటే నేను అసలు యేసును పంపిందే అందుకు, మీరు దేవుని కుమారుడని నమ్మాలి అనే ప్రతి క్రైస్తవుడికి ఆజ్ఞించాడు దేవుడు. అలా నమ్మితే దేవుడు మనకు తెలుసు. అందుకే యేసు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఎలా ప్రేమించాలి? ఆయనను పంపినోడు ఉన్నాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు. పరలోకమందు ఉన్న దేవుడు భూమి మీదకి రాలేదు. ఎప్పుడు వస్తాడు చూద్దామా? యోహాను 14లో రాస్తాడు, 28, 23. యేసు ఒక్కడు నన్ను
అంటే నా ఆజ్ఞలు ఎవడైతే కనుక్కుంటాడో, నేను చెప్పినట్టు ఎవడైతే బతుకుతాడో అతడే యేసును ప్రేమించినోడు. దేవుని ఆజ్ఞలు ఎరిగి దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతికినోడు దేవుణ్ణి ఎరిగినోడు. ఇప్పుడు మనం దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ఎరుగుతున్నాం కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎరగడానికి చదవలేదు. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం క్రియలు చేసి దేవుణ్ణి ఎరగాల్సిన మనం యేసుని ఎరిగితే చాలు. తండ్రి నువ్వు పంపిన కుమారుని మేము తెలుసుకున్నామంటే తండ్రిని కూడా తెలుసుకున్నట్టే. అందుకని ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు యేసుని ఎరిగితే ఎవరిని ఎరిగినట్టు? దేవుని కూడా ఎరిగినట్టు. అందుకనే దేవుని చేత మనం ఎరగబడినట్టు. ఇప్పుడు ఎలాగా? ఒకడు మళ్ళీ చదువు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించి మేము వారి యొద్దకు. మేము ఒక్కడా ఇద్దరా? ఇప్పుడు చెప్పండి. మేమంటే నేను నా తండ్రి ఏకమైన అంటే ఆయన ఈయన ఒకటే పో అంటున్నాడు ఈడు, కానీ ఈ మాట మర్చిపోయాడు. ఏమని? మేము అంటే తండ్రి వస్తాడు, కుమారుడు వచ్చి మన మధ్య నివసిస్తాడట మనతోటి. ఇది బైబిల్. అదే దేవుణ్ణి ఎరిగిన వారును దేవుని చేత ఎరగబడిన వారు. ఈరోజు మన ముఖ్యమంత్రి అందరికీ తెలుసా లేదా? భారతదేశంలో ఉన్నోళ్ళు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందరు తెలుసు? ముఖ్యమంత్రికి మనం తెలిసా మన ఇంటికి వచ్చి భోజనానికి వస్తాడు పిలవగానే. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. అది లాజిక్ ఇక్కడ. అందుకే మనం ఆలోచించి చదువుతున్నాం బైబిల్లో. సత్యవాక్యాన్ని సరిగా విభజించి చదువుతున్నామా? ముందుకెళ్ళమ్మా. దేవుని చేత ఎరగబడిన వారును. మళ్ళా నువ్వు ఇమ్మీడియట్గా గలతీలకు వచ్చేయాలా? దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక పాఠంలో తిరగనేలా మీరు ఏంటిదమ్మా? దినములను. ఏ దినము? సంవత్సరాది. అవునా కదా? ఆలోచన చేయాల. దినములను అంటే చాలా ఉన్నాయి ఇందులో. డే, మ్యారేజ్ డే, అవునా? ఏమండి? ఇంకా బర్త్డే, ఇంకా మదర్స్ డే, ఫాదర్స్ డే. ఎవడికి మదర్తో సంబంధం లేనునికి మదర్స్ డే, అంతేనా కదా? ఏడాదికి ఒకసారి చూడిపోరా అని పంపించాడు. కానీ మదర్ని ఎప్పుడు చూడాలి నువ్వు? 24/7. అవునా కదా? ఇంకా వీడికి మదర్స్ డే చేశాడంటే వీడు ఉత్తోడు, పనికి మాలినోడు అని అర్థం. అలా చిల్డ్రన్స్ డే, అవునా? డెత్ డే, అవునా? ఇలాంటి డేలు మీరు పాటించడానికి మిమ్మల్ని పుట్టించలేదురా. ఆలోచన చేయాలి మీరు. ఉత్సవ అంటే పండగలు, సంవత్సరాలు. పండగలతో పాటు ఇంకేమన్నాడు? సంవత్సరం. ఇప్పుడు క్రైస్తవులు ఈరోజు ఇవాళ ఆచరిస్తున్నది ఏంటిది? నూతన సంవత్సరపు పండగ. అంటే ఈరోజు ఇది నూతన సంవత్సరం, ఈరోజు పండగ చేయాలి అని ఎవడి మైండ్లోనైతే పట్టిందో అతడు భ్రష్టుడు. మనం ఎందుకు చేసుకుంటున్నాం? ఇలా హాలిడే ఉంది కాబట్టి. అవునా కదా? ఏదో అందరం కలిసి కూడుకోవాలి, సమావేశమై దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు అని తెలుసుకోవడానికి వచ్చామే తప్ప హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి రాలేదు. నేను చెప్పను కూడా లేదు. అవును కదా? ప్రసంగంలో స్టార్టింగ్ చెప్పాలి కదా నేను. అదే అయితే నువ్వు చర్చిలకు వెళ్తే ఫస్ట్ అదే ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఇది కొత్త సంవత్సరము, ఇది పండగ అని ఎవ్వరము మనం గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. ఇంకొకరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలి మరి? సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము, దినము వెంబడి దినము. అందుకని ఏం చెప్పాలి ఇప్పుడు మీరు? విష్ యూ ఏ హ్యాపీ అనదర్ హ్యాపీ న్యూ ఇయర్. అంతకంటే మించే ఉన్నది. కొత్తది కాదు, మరో సంవత్సరపు శుభాకాంక్షలు. ఓ సంవత్సరం పోయింది, మరో సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇలా ఎంతవరకు అడుగు పెడతాం? భూమి మీద
బతికేంత వరకు, చచ్చిపోయిన తర్వాత ఏం లేదు నీకు. అవునా కదా? ఆలోచన చేస్తే బర్త్డే రోజు ఎందుకు బైబిల్లో రాయించలేదంటే, అసలు క్రైస్తవులు కానీ ఎవ్వరికి కానీ యూదులకు కానీ బర్త్డే చేసుకునే అలవాటు లేదు కాబట్టి బర్త్డే గురించి బైబిల్లో ఉండదు. కానీ యూదుడైన మరి యేసు ప్రభు అసలు యూదులకు బర్త్డే చేసుకోవడం అలవాట్లేదు. కానీ క్రైస్తవుల్లో కొందరు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేశారంటే, యేసుక్రీస్తు కూడా బర్త్డే చేస్తే తప్పే ఉన్నదనే సొంత నిర్ణయానికి వచ్చి బర్త్డే ఘనంగా చేస్తున్నారు ఈరోజు. నీ బర్త్డే కాదు, ఆయన బర్త్డే, అన్ని బర్త్డేలు చేయొద్దని ఉందిడా. బర్త్ ఎందుకు ఇచ్చాడో అది తెలుసుకొని నీ బ్రతుకును సమర్పించుకో దేవునికి. ఎప్పుడో 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద ఒక సినిమా వచ్చింది. అందులో ఒక అమ్మాయి పాట పాడుతుంది, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో, పుట్టింది ఎందుకో ఆ బర్త్డే చేసుకున్నోడు కూడా తెలియదు. ఇప్పుడు యేసుప్రభు పుట్టినరోజు చేసినోడు కూడా ఎందుకు పుట్టాడో తెలియదు. అర్థమైందా లేదా? ఎందుకు పుట్టాడో ప్రవక్త అపోస్తులు చెప్పారు. ఏమని? పాపులను రక్షించుటకే నువ్వు పండగ చేసుకోవడానికి రాలేదు ఆయన. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి. అది ముందు నువ్వు వెతుకుపో. ఆయన వెతికింది కదా, నువ్వు కూడా వెతుకు. పండగ చేసుకొని కూర్చోకుండా తినుమా తాగుమా, ఇలా ఉంది మన పరిస్థితి. ఆలోచన చేయండి. అందుకనే ఈ పండుగలు, ఈ సంవత్సరాదులు, ఈ దినాలు, ఈ నెలలు ఏది నువ్వు చేసుకోకురా నాయన. ఏం చేయి మరి? ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును. బస్, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా యేసును ధరించుకుంటే ఆనందమే. ఎందుకంటే యేసుకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎన్ని కష్టాలలో కూడా ఆయన ఆనందంగానే ఉన్నాడు. నాకెందుకు వచ్చింది శ్రమ, నాకే రావాలన్నా ఈ బాధలు అని ఏడ్చుకుంటలేడు. దేవానికో స్తోత్రం అంటే ఆ ఏడుపును, సంతోషాన్ని, దుఃఖ దినాలను ఏం చేశాడు? సంతోష దినాలుగా మార్చుకున్నాడు. నువ్వు కూడా మార్చుకోవాలి. అందుకే నీ సహనమును సకల జనులకు చూద్దాం. ఇవాళ చాలామంది వచ్చి బాప్తిసాలు తీసుకొని పోయారు. ఎందుకట? కొత్త సంవత్సరంలో మారిపోతా, ఇక నా జీవితం కొత్తగా ఉంటుంది అని అనుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఏమంటే క్రిస్మస్ కన్నా తీసుకుంటా, గుడ్ ఫ్రైడే కన్నా తీసుకుంటా, ఇది ఒక ఆచారంగా మారింది. ఇంతకు గుడ్ ఫ్రైడే వచ్చేదాకా బతుకుతావా? గుర్తు చెప్పండి. అందుకే ఈ నేడే రక్షణ దినము, ఇదే ఈరోజే నీకు ఆనందం. రేపు ఉంటావో నీ జీవము ఏ పాటిది. ఈ విషయము యేసుక్రీస్తును ధరించుకున్నోనికి అర్థమవుతుంది. అందుకే నూతన సంవత్సరం యొక్క ఆయుష్ ఎంత మధ్యలో జ్ఞాపకం చేద్దాం. ఎంత? ఒక్కరోజు, ఓన్లీ 24 hours తర్వాత. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలను మనం, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడకపోతే, నువ్వు క్రైస్తవుడు అయినా సువార్తకు లోబడకపోతే అంటే నీవు పండుగలు, అమావాస్యాలు, టెంపరీ ఎంజాయ్మెంట్. పండుగ అంటే ఒంటికి, పంటికి, ఇంటికి, 4వది చర్చికి. ఎందుకా నేను పండుగ చేయమన్నది? ఎందుకా నువ్వు పండుగ చేసుకుంటున్నావు? ఎల్లప్పుడూ దేవుని యందు, ప్రభు యందు ఆనందించమని ఆయన చెప్తే తెల్లారితే కొట్లాట ఏమ్మా. అందుకే నటనొద్దురా నాయన, నటించకు, జీవితంలో జీవించు. ఎందుకంటే ఈ జీవితం ఒక్కసారే నీకు మళ్ళా లేదు. అర్థమైందా? నటించేది సినిమాల్లో, కథల్లో. జీవితంలో నటించకు, జీవితంలో జీవించు. ఎలా జీవిస్తావు? యాక్చువల్గా జీవించు. దేవుడిచ్చే ఆస్కార్ అవార్డు ఏంటిది? జీవకిరీటం. అది కొట్టుకో, బాగుపడతావు. ఇది దేవుని మాట, నాది కాదు. ఇది దేవుని ఆలోచన, నాది కాదు. అందుకే ఏది చేయాలన్నా హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి
లేదా 17 నుంచి చదివితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు మీరిక మీదట నడుచుకొనవలదని నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. గలవారై చేత కలుగు జీవములో నుండి వారై నడుచుకొంచున్నారు. వారై ఉండి కాముకత్వానికి అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై ఉన్న ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్నవారు. ఏంటిది? క్రీస్తును నేర్చుకోవడం ఏంటండి? క్రీస్తును వెంబడించిన వారై ఉండాలి, క్రీస్తును అనుసరించేవారై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నేర్చుకుంటేనే కదా నడవటం ప్రారంభించాం. నేర్చుకోకపోతే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకుంటేనే కదా బయటకు వచ్చి ఇంజక్షన్ ఇస్తాడు. లేకపోతే అంటే క్రీస్తును నేర్చుకోవడం అంటే క్రీస్తు క్యారెక్టర్కు నువ్వు అలవాటు పడాలి. క్రీస్తు నడవడిలో నువ్వు నడిస్తే క్రీస్తును నేర్చుకున్న వారం అవుతాము, ధరించుకున్న వారం అవుతాము. అందుకే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన అంటే పాత స్వభావమును వదులుకొని ఏమంటున్నాడంటే చిత్త వృత్తి అంటే ఏమంటారు? పని. చిత్తం అంటే నీ ఇష్టమైన పనిగా చేయాల్సిందే, నీ చిత్తాన్ని నెరవేర్చడం కాదు. యేసుప్రభు వచ్చి ఏమన్నాడంటే, నా చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు ఇదిగో నేను వచ్చాను, పరలోకము నుండి దిగొచ్చాను. ఎవరి చిత్తం? దేవుని చిత్తం. మనం ఏం చేస్తున్నాం? మన చిత్తం, దాని ప్రకారంగా మన ఇష్టం, మనం అనుకున్నది చేయాలనే తప్ప అసలు మనల్ని పుట్టించినోడు ఎవడు? మనకు బర్త్ ఎలా వచ్చింది? మనకు బర్త్ ఎందుకు వచ్చింది? అవునా కదా మీరు ఆలోచన? అసలు ఈ సృష్టి ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు ఉన్నాడు అనే ఆలోచన లేకుండా మునుపటి బతికాం, తినుమా తాగుమా సుఖించుమా అని బతికాం. ఇప్పుడు మాత్రం క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెల్తాన్నాయి, ఇదంతా జాంతానాయి. ఇప్పుడు చెప్తున్నాడు ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. కావున నీతియు యథార్థమైన భక్తి అంటే మామూలు భక్తి ఉన్నది ఉందా లేదా? పైన కనబడే భక్తి వేరే, అవునా కదా? హృదయపూర్వకంగా యేసుప్రభు చెప్పమన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు, ఆరాధించవలను. అట్టి వారే కావాలనని అక్కడ ఒక మాట ఉంటుంది, యథార్థత అని కూడా ఉంటుంది. యథార్థముగా ఆరాధించేవారు. చూద్దామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24. కలవారై ఇప్పుడు ఏది మారాలి? స్వభావం మారాలి తప్ప కాలం మారదు. ఏది మారుతుంది? నీ స్వభావము, నీ ఆలోచన విధానము మారాలి తప్ప కాలం మారుతుందంటావేంటి? కాలం మారిందా? క్యాలెండర్ మారుతుందా? ఏమండి? క్యాలెండర్ మారుతుంది. డిసెంబర్ చింపేస్తే జనవరి వచ్చింది. ఇప్పుడు జనవరి అయిపోయిన తర్వాత దాన్ని చింపేస్తే ఫిబ్రవరి వస్తుంది. అంటే క్యాలెండర్ మారుతుంది తప్ప కాలంలో మార్పు లేదు. నిన్నెంతుందో ఏమ్మా, నిన్నేం వారం? ఆదివారం. ఎన్ని గంటలు ఉంది? 24 hours. ఇవాళ ఏం వారం? ఇవాళ ఎన్ని గంటలు ఉంటుంది? మార్పు ఉందా? కొత్తదనం ఉందా? ఎక్కడ కొత్తదనం ఉంది? నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు కనుక కొత్తదనం అనుకుంటున్నావు, అంతకు పాతదే కొత్తదే. అవునా కదా? మీరు కొత్త బట్టలు వేసుకున్నాం కనుక
మన ఆలోచనలు కొత్తగా ఉన్నాయి, పండగ ఆనందం ఉంది. పాత బట్టలు వేసుకున్నానికి ఆనందం లేదా? ఉండదా? ఎందుకు ఉండదా? నీకున్న ఆనందం వాడికి ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది కదా. ఏదైతే నాకేంది, నేను మంచిగా బతికితే ఏమ్మా, నువ్వు గంట వేసుకొని ఇడిసినా పాతదే. కానీ ఏది కొత్తది ఉండాలంటున్నాడు దేవుడు? నీ స్వభావం, నీ ఆలోచన విధానము నూతనంగా ఉండాలి, నిత్య నూతనంగా. అందుకని అప్పుడప్పుడు కవులు రాస్తుంటారు, నీ వైవాహిక జీవితము నిత్య నూతనంగా, నవ యవ్వనంగా, 3 పువ్వులు 6 కాయలుగా, ఇంకా పచ్చ తోరణంలా. అంటే పెళ్లినాడు కట్టుకున్నవి మీరు సత్యదాకా ఉంటారా అని ఆశ. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, మీరు సత్యదాకా మీరు నూతన స్వభావాన్ని ధరించుకోండి. అంటే నీ ఆలోచనలో నూతనత్వం ఉందే తప్ప కాలములో నూతనత్వం లేదు, ప్రకృతిలో నూతనత్వం లేదు. అసలు ఈ సూర్యుని కింద జరుగుతున్న దాంట్లో ఎందులో నూతనత్వం లేదు. నూతనత్వం రావాల్సింది నీలో, నీ స్వభావములో, నీ ఆలోచనలో, నీ చూపులో, నీ దృక్పథంలో, నీ నడవడిలో నూతనత్వం కనబడాలి. ఇంతకుముందు మన జీవితం మారి, అవునా కదా? ఆలోచన చేయండి. చాలామంది 31st నాడు అనుకుంటారు ఏమని అన్నీ మార్చుకోవాలని, అవునా? మళ్ళీ జనవరి అయిపోయాక మళ్ళీ 31కు మారుతాను, ఇప్పుడైతే ఉన్నారా లేదా? కానీ మాట మీద నిలబడాలి. ఎంతమంది నిలబడతారో దేవుడు చూశాడు, అవునా? ఏమ్మా, అది చూస్తున్నాడు. రోజు నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. ఇది ధరించుకుంటే రోజు కొత్తదమే. మన హృదయమే కొత్తదైతే, మన ఆలోచన విధానమే కొత్తదైతే సంవత్సరం అంతా. అందుకే ఏ హ్యాపీ ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఏమన్నా అది అంటారా? ఎవరన్నా త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు నువ్వు ప్రతిరోజు హ్యాపీగా ఉండలేదు. ప్రతిరోజు నీకు కొత్త రోజే, ప్రతిరోజు నీకు కొత్త సంవత్సరం. తెలుసా? ఏమ్మా, పడుకున్నాం అంతేనా? పడుకుంటాం, తెల్లారితే మరో దినం, తెల్లారకపోతే నువ్వు లేవకపోతే అయిపోయింది, నిన్ననే నీ దినం. అదే దేవుడు అన్నాడు, శాశ్వత నిద్రలోనికి వెళ్ళే ముందే నువ్వు ఆనందంగా బ్రతుకు. క్షమాపణ. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తాం? తండ్రి క్షమించు నాయన, ఈరోజు నీకు ఇష్టమైన పని మేము చెయ్యలేదు, పొద్దున లేస్తే నీ దయ, లేవకపోతే మాత్రం నన్ను నరకానికి పంపకు, అవునా కదా? అబ్రహాము రొమ్మున అనుకునే భాగ్యం దయచేయమని పండుకుంటాం. ఎందుకు చెప్పాలన్నా నీకు ఒక్కొక్కసారి ఇలా అడిగే సమయం కూడా నీకు దొరకపోవచ్చు. ఏమండి, పోతున్నావు అసలు ప్రార్థన చేసే టైంలో తడాలు అని వచ్చి లారీ గుద్దింది అనుకో, తండ్రి నన్ను క్షమించు అనే ఆలోచనే నీకు రాదు, పోతావు. అందుకనే బయలుదేరే ముందే ప్రార్థన చేయమన్నారు కదా. అందుకనే అప్పుడప్పుడు ప్రయాణం చేసుకునే ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం, మా ప్రయాణం సఫలం చేయను అంతే. ఎందుకంటే మధ్యలో ప్రార్థన చేసే అవకాశం ఉండదు మనకు. అలా చూసుకుంటా గేరు మార్చుకొని కొట్టుడే, అవునా కదా? అందుకని ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రతి క్షణము మీరు నూతన స్వభావాన్ని ధరించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇది సువార్త. ఇది ఎవరి సువార్త? ప్రభువైన యేసుక్రీస్తు తన అపోస్తుల చేత చేసిన సువార్త. ఈ సువార్తకు లోబడకపోతే నీకు ప్రతి దండన. చెప్పినోని విమర్శిస్తావో, చెప్పినోడు నేను కాదుగా, ఇది ఎవరు చెప్పారు? అపోస్తులైన పౌలు. అపోస్తులైన పౌలు సొంతమా? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. ఇంతకు పరిశుద్ధాత్మ సొంతమా? నో, దేవుని మూలముగా పలికిన మాట. అంటే నువ్వు దీన్ని నమ్మకపోతే ఎవరిని దూషించినట్టు? దేవుణ్ణే దూషించిన. ఇంకా దేవుని దూషించడానికి ఏ యుగంలోనూ క్షమాపణ లేదు. కాబట్టి ప్రతిరోజు నూతనత్వంతో, ప్రతిరోజు క్షమాపణ, ప్రతిరోజు ప్రేమ, ప్రతిరోజు ఆదరణ, ఇవన్నీ ఆత్మ స్వభావము, ఆత్మ ఫలాలు కలిగి ప్రతిదినము ఎంతమంది అయితే జీవిస్తారో వారు ధన్యులు. వారు పరలోక రాజ్యంలో ఉండడానికి అర్హులు, పరలోకానికి వెళ్ళడానికి అర్హులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మి నా నమ్మకపోయినా
ప్రేమించిన ద్వేషించిన అందరిలో అందరిగా ఉన్నటువంటి సర్వేశ్వరుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల శరీరాత్మలకు దేవుడవైన మా కన్న తండ్రి, ఈరోజు కూడా యథాలాపకంగా ప్రపంచమంతా ఒకరోజు ఆఫ్టర్ ఆల్ 24 అవర్స్ మేలుకున్న సమయంలో మీకు విరుద్ధంగా మరి పనికిమాలిన పండగ చేసుకున్నారు. మీ కుమారుని ద్వారా మాకిచ్చిన హెచ్చరిక మేము విన్నాం ఈరోజు. దేవా, దాన్ని చెప్పటానికి మరి ఎందుకో సమయంలో రాలేదు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకం చేరడు, కానీ పరలోక రాజ్యంలో కూడా చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారమని నీ కుమారుడైన యేసుక్రీస్తు మాకు చెప్పాడు కనుక మీ చిత్త ప్రకారం, మీరు చెప్పిన మాటల ప్రకారంగా మేము బ్రతికి అనేకులను బ్రతకనిచ్చి నిత్యజీవము అనే కిరీటాన్ని పొందగలిగే భాగ్యము దయచేయమని. ఎంతోమంది దొంగ బోధకులు వచ్చారు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు. దేవా, వారి ఇష్టం వచ్చినట్టు స్వనీతితో బోధిస్తున్నారు. ఎవరిని నమ్మక యేసునే నమ్ముకొని యేసు వైపు చూస్తూ యేసు దగ్గర నేర్చుకుంటూ నీ మహిమార్థమై నీ సన్నిధిలో నిత్యము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని. నీకు ఇష్టమైతే మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే దేవా, మేము మరొక రోజు, మరొక నెల, మరొక సంవత్సరం బ్రతకగలిగే భాగ్యం ఇచ్చి క్రీస్తు కోసమే బ్రతికి నాయనా నీ సన్నిధికి వచ్చే భాగ్యము మా అందరికీ దయచేయి. యేసు ప్రభు దివ్యనామాన ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.